వీడియో పోస్ట్ చేసి చాలా రోజులైంది మన ఛానల్లో. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. డైలీ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను కానీ కుదరలేదు. డైట్ అయితే నేను ఆపలేదు, కంటిన్యూ చేస్తున్నాను. ఈరోజు సెప్టెంబర్ 10కి నా డే 7లోకి అయితే వెయిట్ లాస్ ఛాలెంజ్లో అడుగుపెట్టేశాను. అండ్ నిన్న చేసిన వాటర్ ఫాస్టింగ్ తర్వాత ఈరోజు నేను లిక్విడ్ ఫాస్టింగ్ అయితే చేద్దాము అని అనుకున్నాను. అందుకని మార్నింగ్ లేగానే యాజ్ యూజువల్గా లూక్ వామ్ వాటర్తో అయితే స్టార్ట్ చేశాను. ఈ తర్వాత వచ్చేసి ఈరోజు లిక్విడ్సే తీసుకుందాము అనుకున్నాను. లిక్విడ్స్లో వాటర్ తర్వాత ఇంకా నేను నిన్న ఇది కూడా తీసుకోలేదు, ఏంటి వెయిట్ లాస్ డ్రింక్, జీలకర్ర, వాము అండ్ సోంపు, ఈ 3 కలిపి వెయిట్ లాస్ డ్రింక్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. దీంతో పాటుగా ఒక గ్లాస్ అయితే తీసుకున్నాను, పక్కన పెట్టుకున్నాను. ఇంకా దాంతో పాటుగా ఏబీసీ జ్యూస్ అయితే తీసుకున్నాను. కొంచెం ఎక్కువగా ప్రిపేర్ చేసుకున్న దానికి రీజన్ ఏంటంటే, ఒకటి మా పాప కోసం, ఒకటి నా కోసం. చిన్నపిల్లలకు కూడా ఇది చాలా మంచిది, ఎందుకంటే వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ హెల్తీ కదా. సో ఇది కూడా మంచిది కాబట్టి నేను మా పాపకు కూడా ఇస్తూ ఉన్నాను అనమాట. డైలీ బ్రేక్ఫాస్ట్గా ఇస్తున్నాను. నేను ఈ జ్యూస్ అయితే బ్రేక్ఫాస్ట్గా తీసుకున్నాను. దీంట్లో ఉండే ఈ బీట్రూట్, క్యారెట్ జ్యూస్ డైలీ తీసుకోవడం వల్ల మనకి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అండ్ వచ్చేసి ఫేస్ గ్లో, హెయిర్ కూడా కన్సిస్టెన్సీగా వాడితే, అంటే ఒకసారి 2 సార్లు కాకుండా బాగా వాడితే హెయిర్ కూడా పెరుగుతుంది అంట. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు మనం ఎందుకు, అందుకని అది తీసుకున్నాను. తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చిన తర్వాత ఉసిరికాయల జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఈ ఉసిరికాయలు నేను బెంగళూరు వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చానమాట. యాక్చువల్లీ ఇవి నేను హెయిర్ ఆయిల్ తయారు చేద్దాము, ఏంటి ఉసిరికాయలు, మందారాకు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ వేసేసి చేద్దామని అనుకున్నాను కానీ డైరెక్ట్గా తీసుకుందాంలే అని ఫిక్స్ అయిపోయాను. అండ్ దట్టు ఈ ఉసిరికాయలు అనేది నేను జ్యూస్తో ఏమేమి యాడ్ చేస్తున్నానంటే, కుకుంబరు, కీరా దోస కొంచెం ఉంటే అది, అల్లం ముక్కలు అండ్ కరివేపాకు. ఈ కరివేపాకు, అల్లము, ఈ అల్లం అనేది మామూలుగా జీర్ణం అనేది బాగా జరగద్ది. కరివేపాకు వచ్చి హెయిర్ గ్రోత్కి, ఉసిరికాయలు కూడా ఇమ్యూనిటీ పవర్తో పాటు హెయిర్ గ్రోత్కి కూడా ఉపయోగపడుతుంది అనమాట. ఇక కీరా దోస వల్ల ఈ పులుపు అనేది కొంచెం తగ్గద్ది ఉసిరికాయల్లో, అందుకోసం నేను అవి యాడ్ చేశాను అనమాట. అండ్ ఇవి జ్యూసే కాబట్టి ఈజీగా వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఆల్రెడీ నేను నిన్నంతా ఏమి తినలేదు, వాటర్ కొంచెం నీరసంగానే ఉంది. కొంచెం ఆకలి వేసినప్పుడు నేను ఇట్లా వెజిటేబుల్స్, మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. నేను ఇంకోటి విషయం ఏం చెప్దాం అనుకున్నాను అంటే, నాలాంటి బద్ధకస్తులకి మెయిన్ ఈ జ్యూస్లు ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవాలంటే ఇంత కష్టం అనిపిస్తుంది. కానీ నాకు ఈ జ్యూసర్కి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే మామూలుగా అంతకుముందు ఏం చేసేదాన్ని అంటే, మిక్సీలో వేసేసుకొని తర్వాత స్టెయిన్ చేసి అదొక పెద్ద పనిలాగా ఉండేది. ఇప్పుడైతే నాకు ఈ జ్యూసర్ వల్ల ఏమవుతుందంటే, అన్ని లోపల వేసుకొని అదే స్టెయిన్ అయిపోయి జ్యూస్ మాత్రమే సపరేట్గా వస్తుంది. అందువల్ల నేను చాలా ఈజీగా ఇవన్నీ చేసుకోగలుగుతున్నాను. అంటే ఒకటైతే చేసుకోగలము, అన్ని చేసుకోవాలంటే కొంచెం కష్టమే కదా. దీనివల్ల నేను అన్ని చేసుకోగలుగుతున్నాను ఈజీగా. అండ్ ఇది కూడా కొంచెం నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, ఇది ఫస్ట్ టైం చేసినా కానీ కొంచెం అల్లం ఎక్కువ వేసేసాను, దానివల్ల కొంచెం ఘాటు ఎక్కువ ఉంది, లేదంటే బాగానే ఉందన్నమాట. ఆ పులుపు కూడా తగ్గించింది కీరా దోస వల్ల. నెక్స్ట్ మిగిలిన కషాయం అంటున్నాను, వెయిట్ లాస్ డ్రింక్ ఏదైతే ఉందో అది మళ్ళీ ఒక కప్ అయితే లాస్ట్లో తీసేసుకున్నాను అనమాట. ఇక మార్నింగ్ నుంచి వాటరే కదా, లిక్విడ్సే కదా, ఆకలి వేస్తూ ఉందన్నమాట. సాల్ట్ కూడా కావాలనిపిస్తుంది బాడీకి. సో అందుకని నేను ఏం చేశానంటే, కొంచెం పెరుగు తీసుకొని దాంట్లో అల్లం తురిమేసుకున్నాను ఫ్లేవర్ కోసం, దాంతోపాటు కొత్తిమీర అండ్ సాల్ట్. ఈ సాల్ట్ వచ్చేసి కొంచెం పింక్ కలర్లో ఉంటుంది, చాలామందికి తెలిసి ఉండొచ్చు. హిమాలయన్ పింక్ సాల్ట్, రాక్ సాల్ట్ ఏదైనా మన ఇష్టము. నార్మల్ సాల్ట్ కాకుండా ఇదైతే యూస్ చేస్తున్నాను. దాంతోపాటుగా జీలకర్ర పౌడరు, ముందుగానే జీలకర్రని కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని పొడి చేసి పెట్టేసుకుంటున్నాను. ఇవన్నీ ఏంటంటే నా రెసిపీ అనమాట, మజ్జిగ. దీనివల్ల ఏంటంటే మజ్జిగ ఫ్లేవర్ వస్తుంది. అండ్ బయట చేసుకున్నట్లుగా కొంతమంది పెరుగు, మజ్జిగలు ఇష్టం ఉండకపోవచ్చు. ఇలా చేసుకుంటే కొంచెం ఫ్లేవర్ వల్ల కొంచెం ఎక్కువ తీసుకుంటాం. ఫస్ట్ దీన్ని వాటర్ పోయకుండా మిక్స్ చేసేసి తర్వాత వాటర్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే మజ్జిగ గుల్లలుగా లేకుండా ఈవెన్గా వస్తుంది అనమాట మనకి. ఈ మజ్జిగని నేను వాటర్ బదులు ఇక డే మొత్తం తీసుకుందాము ఆఫ్టర్నూన్ నుంచి అని ప్రిపేర్ అయిపోయాను. సో దాంతోపాటు తీసుకునేటప్పుడు కొంచెం లెమన్ అయితే తీసుకునే మజ్జిగలో స్క్వీజ్ చేసుకున్నాను. మొత్తంలో చేశాను అనుకో, అది ఎప్పుడుకో తాగుతాను, అదంతా పుల్లగా అయిపోద్ది, అందుకోసమని. ఇక ఫైనల్గా మార్నింగ్ నుంచి లిక్విడ్ అనుకున్నాను కానీ ఈవినింగ్ 5 o'clockకి ఈరోజు అయితే నేను వెజిటేబుల్ రైస్ చేశాను. ఆఫ్టర్నూన్ కొంచెం కంట్రోల్ ఉన్నాను కానీ ఈవినింగ్ మాత్రం ఇంక నా వల్ల కాలేదనమాట, అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయాను. అండ్ కొంచెం ఒక కప్పు విత్ రైతా అయితే తీసుకునేసాను అనమాట. దాని తర్వాత ఈ 7 మోసంబి అయితే తిన్నాను. ఈ డే మొత్తం నేను ఏదో ఒకటి తీసుకుంటున్నట్టు కనిపించినా కానీ మొత్తం లిక్విడ్సే కదా. సో నిన్న కూడా ఏం తినలేదు కాబట్టి ఈరోజు ఆకలేసి ఒక కప్ అయితే ఏం కాదులే అని చెప్పేసి అయితే తీసుకునేసాను ఇవాళ.
ఇలా నా 7th డే అయితే నేను కంప్లీట్ చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.